హాయ్. హాయ్. Hey Mali, so good to see you. Come give me a hug. Okay, this is for you. Come sit. Aren't you happy to be here to see me? I miss you so much, man. The climate is very hot here. It's not like this in California, you know. It's very cold there. I can't believe the climate here. Actually, to be very Kamalakar? honest, yeah, నీ ఊరు కాకినాడ కదా? yeah, కాకినాడ పక్కన కత్తిపుడి అనే పక్కా విలేజ్ కదా? yeah, a small village. బాడీ కాకినాడ, బాడీ లాంగ్వేజ్ కాలిఫోర్నియానా? కాకినాడ కత్తిపుడి గ్రామంలో పుట్ట, ఇందులో ఇంటర్లో 2 సార్లు ఫెయిల్. సడన్ గా అమెరికా నుంచి వచ్చి హే అంటున్నావు, ఓ అంటున్నావు, హక్కిస్తున్నావు ఏంట్రా? నీ అబ్బాయి అంకమ్మ నరికేస్తా. ఆ షోల్డర్ ఎందుకు బాడీ బిల్డర్ లా ఎత్తెత్తి మాట్లాడుతున్నావు? కిందికి దించు. ఏ ఏంట్రా లిప్స్టిక్ వేసుకున్నావు? ఇదే అలవాట్రా? It's just trend. Not like that. 4-5 years in the US, you know, with foreigners, Americans. That's why like this. ఓ 25 ఏళ్లుగా పుట్టిన దగ్గర నుంచి ఇక్కడే బేవర్స్ గా తిరిగి 4-5 ఏళ్లలో అంతా మర్చిపోయావా? అదేంట్రా జుట్టలా పొడుచుకుని నుంచుంటుంది, ముందు దాన్ని సరిగా దువ్వరా. అయ్యయ్యో మళ్ళీ Style. బయట ఎండవేడి దంచేస్తుంటే సంబంధం లేకుండా ఈ కోట ఏంట్రా? ఎక్కడ్రా నా పాత కమల్? భవానీ అవతారం చూడలేకపోతున్నాను రా. దీనికి ఒక్కటే దారి. అదిరిందయ్యా చంద్రం. Excuse me, where's the casual section? Ha! Casual section. The shirt section is here. I think the women's section is over there. Casual section should be somewhere around. ఇలా వెళ్ళి పొరచేరు వైపు తిరగమ్మా. What does that mean? Porchetu Vaipu. చాలా బాగుంది కదా? సూపర్ గా ఉంది. వావ్. Hey, ఇది తీసుకున్నా? ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను. చెప్పనయ్యా. తమ్ముడు నీకు శుభవార్తరా. ఏంటనయ్యా? సాంబారు లేపేశారు. స్పాట్ అవుట్. ఎప్పుడనయ్యా? లేపింది ఎవరు? బీచ్కి వాకింగ్ అని వెళ్ళాడు. దురదృష్టం ఏంటంటే వాడిని ఎక్కడో చంపేసి బాడీని తీసుకొచ్చి మన షాప్ ముందు పడేశారా. 5 ఏళ్లుగా మనం అనుకున్నది ఇప్పుడు జరిగిందిరా. సూపర్ అన్నయ్య. అన్నయ్య ఎందుకైనా మంచిది నువ్వు షాప్ క్లోజ్ చేసి వెళ్ళిపో. నేను అప్పుడే షాప్ మూసి ఇంటికి వచ్చేసాను రా. నువ్వు జాగ్రత్తగా రా. అలాగే అన్నయ్య, భయపడకు. సరేరా, ఉంటాను. హలో సత్యం నేనే. ఎక్కడున్నావు? చెప్పరా. బయటున్నాను. ఏంట్రా సామాన్ ఎవరో లేపేశారంట? లేపేశారా. స్పాట్ అవుట్. అనవసరంగా ఒక మంచి మనిషిని చంపేశారా. రేయ్ బావ జాగ్రత్తరా. సామాన్ స్కెచెస్ లేపేసినట్టు నిన్ను కూడా స్కెచెస్ లేపేస్తారేమో. జాగ్రత్తగా ఉంటారా. మనము 4-5 ఏళ్ళు గ్యాప్ ఇచ్చి డబ్బు సంపాదించి లేపేయాలి. వాడిని లేపేయాలి. పట్టుకోండి. అంతవరకు ఆయన శవాన్ని నేను దేనివ్వను. కాకినాడ జిల్లా జాలర్ల సంఘ నాయకుడు సాంబశివుడు అనే సాంబ మర్మ వ్యక్తులచే హత్య చేయబడిన సంఘటన పెద్ద కలవరాన్ని రేపింది. దీనివల్ల కాకినాడ పరిసర ప్రాంతాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. దీన్ని ఖండించే విధంగా కాకినాడ జిల్లా జాలర్లు చేపలు పట్టడానికి నిరాకరించి పోరాటాలకి పూనుకుంటున్నారు. కాకినాడలో ఆసుపత్రి ముందు పోరాటం చేస్తున్న సాంబశివుని భార్య నేరస్తుల్ని ఖైదు చేసేంత వరకు తన భర్త మృతదేహాన్ని తీసుకోబోయేది లేదని తెలిపారు. ఇందువల్ల పెద్ద సంఖ్యలో పోలీసుల్ని మోహరించారు.
కాకినాడలో ఏం జరుగుతుంది? ఎందుకని గొడవలు? సాంబా కేసును ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు? సాంబాని ఎవరు చంపుంటారు? ఎవరి మీదైనా అనుమానం ఉందా? సాంబా వాళ్ళ బామ్మర్తులు ఇద్దరు ఉన్నారు సార్. బావమరుదులా? కొడితే చాకు పట్టుకోవటాలరా బావ, తర్వాత ఇదంతా మనకే కదా. నాకెందుకు టెక్స్టైల్ ఓనర్ మీదే డౌట్గా ఉంది సార్. టెక్స్టైల్ ఓనర్? సార్ వైజాగ్ జాలల నాయకుడు చేయి నరికేస్తానన్నాడే, ఒకవేళ ఆయన లేపేసి ఉండొచ్చుగా. జాలర్ల నాయకుడా? ఆడు నా చేయి నరుకుతాడా? ఎవడు చేయి నరుకుతాడో చూద్దాం. ఎమ్మెల్యే చేసి ఉండొచ్చు, లేదా ఆయన కొడుకైనా చేసి ఉండొచ్చయ్యా. ఎమ్మెల్యే కొడుకు? సార్ సాంబా కొడుకు కూడా చేసి ఉండొచ్చు కదా సార్. సాంబ కొడుక? తను చిన్నపిల్లడు కదయ్యా. సరే, ఆలోచిద్దాం. 4 తీసుకున్నా. 1 2 3 4 నైస్ నా. సార్ దీన్ని రే కమలు, బావా అలాగే లైన్లో ఉండు. సెపరేట్ బాక్సెస్ లో. హే, ఇదిగో ఈ పర్సులోంచి డబ్బులు తీసేవా ప్లీజ్. ఇచ్చేవా ఎక్కడికి? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. చెప్పరా బావా. రే సాంబా లేపేసినట్టు నీకెలా తెలుసు? రే మా అన్నయ్య చెప్పాడురా. ఇంతలో మీ అన్నయ్య నీకెందుకు ఫోన్ చేసి చెప్పాలి? అన్న షాప్ ముందు పడేశారు, అందుకే అన్న ఫోన్ చేశాడు. స్కెచ్ చేసి లేపేస్తారని నువ్వు నాతో ఎందుకన్నావు? రే నువ్వు వాళ్ళతో తిరుగుతున్నావు, అందుకే నిన్ను లేపేస్తారేమో అన్నాను రా. సాంబాని స్కెచ్ చేసి లేపేస్తారని నీకెలా తెలుసు? రే సత్యం, నువ్వెందుకు నన్ను క్వశ్చన్ మీద క్వశ్చన్ వేస్తున్నావు? ఎరా రే, అన్న తమ్ముడు ప్లాన్ చేసి సాంబాని లేపేశారు కదా, సాంబాను మీరే చంపేశారా? తెలివి తక్కువ వాళ్ళ మాట్లాడు సత్యం. 4 రోజుల్లో నాకు పెళ్లి, పట్టు పంచ చీర కొనడానికి వచ్చావు, నాకు వేరే పర్లేదనుకున్నావా? ఇలా చూడు, నువ్వు నా ఫ్రెండ్వి, కొంచెం కేర్ఫుల్గా ఉంటావని చెప్పాను. ఉంటే ఉండు, లేకపోతే పో. రే రే కమలు, పాత పక్కన మనసులో పెట్టుకుని డబ్బు సంపాదించి కిరాయి మనుషులతో సాంబాలు లేపేశారు కదా. రే సత్యం, ఇలా చూడు, నువ్వు చాలా ఓవర్గా మాట్లాడుతున్నావు, నేను చెప్పేది విను. ఉండరా, మీ ఇద్దరు గురించి పోలీసులకు కంప్లైంట్ చేస్తాను. ఏం మాట్లాడుతున్నావు? రే సత్యం. హలో, ఏమైంది? ఏం లేదు, ఫ్రెండ్. ఇంత గట్టిగా మాట్లాడుతున్నావు? అదే, ఇంటికి వచ్చి శుభ్రాకి ఇవ్వకపోతే పెళ్లికి రానని చెప్పి బెదిరిస్తున్నాడు. కాదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు నాతో. అదేం లేదు, నువ్వురా. రే నా బావనే లేపేశావు కదా, నీ అంతు చూస్తాను రా. నీ కుటుంబాన్ని, నీ వంశాన్ని నాశనం చేయకుండా వదిలిపెట్టను రా. నువ్వు ఈ భూమి మీద ఎక్కడున్నా లేపేస్తాను. మేము ఎవరనేది కాకినాడకి చూపిస్తాం. అన్నా, నువ్వు నన్ను తప్పుగా అనుకుంటున్నావన్నా. ఇంకో 4 రోజుల్లో నాకు పెళ్ళన్నా. రే నేను నీ పెళ్లి జరగనివ్వనురా. ఎవరు కమలు? అన్నయ్య పెళ్లి పని కదా, అందుకే ఫోన్ చేసి ఉంటాడు. ఒక నిమిషం చెప్పనయ్య. రే ఇక్కడ అల్లర్లు జరుగుతున్నాయరా, కాకినాడ రగిలిపోతోంది, షాపులన్నింటినీ దోసం చేస్తున్నారు. ఆ సత్యం వెళ్ళి నువ్వు నేనే చంపావని పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాడు. వీడే సార్. వాడికి మన మీద పక్క ఏంట్రా? కాదన్నయ్య, నేనే వాడికి ఫోన్ చేసి చెప్పాను, నిన్ను స్కెచ్ చేసి లేపేస్తారా, కొంచెం కేర్ఫుల్గా ఉండరా అని. దాన్ని వాడు తప్పుగా అర్థం చేసుకున్నాడు. అయ్యో, చిన్నగా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఓ దండేసి దీంతో అంతా అయిపోయింది, ఇక ప్రశాంతంగా ఉండొచ్చు అనుకున్నాను. ఏంట్రా, జరగాల్సిన పనులను వదిలేసి 5 ఏళ్ల తర్వాత ఇంట్లో ఓ శుభకార్యం జరుగుతోంది అనుకున్నాను. రే నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదురా. షాప్ ముందు బాడీ పడేశారు అన్నాం. అంత్యక్రియలన్నీ పూర్తయిన తర్వాత నిన్ను వెతుక్కుంటూ వస్తారు. నువ్వు ఆ పంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి నాన్నని అందరినీ తీసుకుని మన మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపో. అనవసరంగా గొడవలు ఎందుకు? రే నేను ఫోన్ చేసేంత వరకు నువ్వు రాకూడదు, అర్థమైందా? ఏమైందండి? వెళ్ళి అందరినీ రెడీ అవ్వమను, వెళ్ళు. నేను ఫోన్ చేశాక బయలుదేరరా, సరేనా? సరేనే. రే నాగరాజుని మాట్లాడుతున్నాను, ఇంటికి ఒక వాలిసిన పంపు. ఆడింటికి అన్న పోతున్నాం. తప్పకుండా లేపేస్తామన్నా. తానేసి వెళ్ళిపోయారు.
ఏమైంది? ఏం లేదు. చివరి వరకు ఏమైందని చెప్పనే లేదు నువ్వు. ఇప్పుడు దాని గురించి ఎందుకులే కానీ తర్వాత చెప్తానులే. మనం కాకినాడ ఎప్పుడు వెళ్తున్నావు? నువ్వే తీసుకెళ్తానన్నావుగా. రేపే ఇక్కడి నుంచి బయలుదేరదాం. ఓకే. ఓకే. మళ్ళీ ఇదిగో ఇందులో ఉన్నవన్నీ నీ బట్టలే. నేను బయలుదేరుతాను. ఓకే బాయ్. ఏ లోపలికి వచ్చి భోంచేసేళ్ళు. నువ్వు ఇంటికి వచ్చాక రోజు నువ్వే తినిపిద్దిగా. ఓకే బాయ్.